దేవుని నామంలో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కాసేపు లూకా సువార్త 21వ అధ్యాయంలో కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. సో ఒకరోజు యేసు ప్రభు ఈ ఆఫరింగ్ బాక్సెస్ ఉంటాయి కదండి, మామూలుగా ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేంలో సినగాగులో కానీ కానుకల పెట్టెలు ఉంటాయి. సో అందరు కూడా కానుక పెట్టె దగ్గరికి వెళ్ళి అందులో కానుక వేస్తారు. సో కొన్ని చర్చెస్లో కానుకలు పట్టుకోవడానికి దగ్గరికి వచ్చి పట్టుకుంటారు, ఎంతోమంది జనం ఉంటారు కాబట్టి వేయడం కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కానుకల బాక్సులు మన దగ్గరికే తీసుకొస్తారు. కానీ కొన్ని ఆలయాల్లో కానుక పెడతారనమాట. సో ఏదేమైనప్పటికీ మనం ఇచ్చే హృదయాన్ని బట్టి దేవుడు చూస్తాడు. అయితే ధనవంతులు చాలామంది కానుకలు వేస్తూ ఉన్నారు. కోటీశ్వర్లు, లక్షాధికారులు, ఎంతో ఉన్నతమైనటువంటి ధనవంతులు కానుకలు ఇస్తూ ఉన్నారు. అయితే యేసయ్య వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు ఒక బీద విధవరాలు అంటేనే హస్బెండ్ లేడు, ఆమెకి ఏమీ ఆస్తి లేదు, ఏ సంపదలు లేవు, ఒక తోడు కూడా లేదు, ఒంటరిగా ఉంది. మేబీ తనకు పిల్లలు ఉంటే ఉండొచ్చు. అయితే ఆమె విధవరాలుగా ఉంది, అది కూడా పేద విధవరాలు. సో 2 కాసులు అందులో వేయిచుండగా చూచి 2 కాసులు ఆమె దగ్గర ఉన్నాయి. మిగిలిన వాళ్ళ ధనవంతులు చాలా, 1,00,000 రూపాయలు వేసి ఉండొచ్చు, ఒక 100 వరహాలు వేసి ఉండొచ్చు, ఒక 1000 వరహాలు వేసి ఉండొచ్చు, వి డోంట్ నో. కానీ వాళ్ళు బాగానే ధనము ఉంది వేస్తున్నారు. సో ప్రభు అది చూశాడనమాట. ఆయన చూసి ఏమంటున్నాడంటే, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ చేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, బాగా చదువుకుంది, చాలా ఆస్తి ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, అన్ని అవకాశాలు ఉన్నాయి, తనకి ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ వ్యక్తి మేబీ తన తండ్రి గారు ఒక దైవజనుడై ఉండొచ్చు, తాత ముత్తాతలు దైవజనులై ఉండొచ్చు. ఇప్పుడు దైవజనుల కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకి ఈజీ కదా, వాళ్ళకంతా రెడీగా ఉంటుంది ప్లాట్ఫామ్, వాళ్ళకి చర్చ్ ఉంటుంది, మినిస్ట్రీ ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళ తాతగారు తండ్రి గారు ఫేమస్ అయి ఉంటారు, ప్రజల్లో వాళ్ళందరికీ తెలుసు. సో ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్న వాళ్ళు దేవుని సేవ చేయడం అంటే చాలా ఈజీ, వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో డబ్బు ఉన్నవాళ్ళు, ఆస్తి ఉన్నవాళ్ళు, మంచి అందచందాలు ఉన్నవాళ్ళు, అన్ని అవయవాలు చక్కగా ఉన్నవాళ్ళు, మరి అన్ని విధాలా బాగున్న వాళ్ళు, ఏ ఆటంకం లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో దేవుడు ఎవరి శ్రమను ఆయన ఎక్కువ గుర్తిస్తారు. కొంతమంది చూడండి, చాలా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సొంత సంఘం కూడా ఉండదు, లేదా సొంత బైక్ ఉండదు, ప్రయాణం చేయడానికి డబ్బులు ఉండవు, ఇంట్లో తినడానికి కూడా కొన్నిసార్లు ఆహారం లేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని చిత్తాన్ని వాళ్ళు కరెక్ట్గా చేస్తూ ఉన్నారు. సో దేవుడు ఎవరి యొక్క అంటే వీళ్ళ సేవ, ధనవంతుల సేవ ఉంది, వాళ్ళ సేవ కూడా ఉంది. కొంతమంది అవయవాలు సరిగా ఉండవు, వాళ్ళు కూడా సేవ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 2 అవయవాలు ఉండి, కాళ్ళుండి, చేతులుండి, కళ్ళుండి, నోరుండి, అన్నీ చక్కగా ఉండి సేవ చేసేవాళ్ళు, ఆరోగ్యం మంచిగా ఉండి సేవ చేసేవాళ్ళు, వాళ్ళకంత గొప్పతనం ఏం లేదు. కానీ కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, కొంతమంది కళ్ళు లేకపోయినా, కొంతమంది మూగవాళ్ళు కూడా, ధనం లేకపోయినా, ఎవరు ఎంకరేజ్మెంట్ లేకపోయినా దేవుని కొరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ధనవంతులు ఉంటారు, చాలామంది, ఎంతో కోట్ల ఆస్తి. కానీ ఇప్పుడు ఒక 1000 కోట్లలో వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తే, లేదా ఒక 10,000 ఇస్తే అంతా వాళ్ళకేం నష్టం కాదు. 1000 కోట్లు ఉన్నాయి వాళ్ళకి, కానీ వాళ్ళు ఇచ్చింది ఎంత అండి?
ఏదో ఒక 10,000 ఇచ్చారు. వాళ్ళకేం అది తక్కువ అయినట్టు కూడా అనిపించదు. ఒక సముద్రంలో ఒక చుక్క తక్కువైతే ఏం తక్కువ ఉండదు కదా. కానీ ఈ పేద విధవరాలు, ఆమెకి ఉన్నదే 2 కాసులు, ఎక్కువ కూడా ఆమె దగ్గర లేవు. 2 రూపాయలు అనుకోండి సపోజ్. ఆ 2 రూపాయలతోటి ఆమె ఏదో కొంచెం ఏదైనా కొని తన కుటుంబాన్ని పోషించుకోవచ్చు. ఆ నైట్ భోజనానికి సరిపడిన డబ్బులు ఉండొచ్చు. కానీ ఆమె ఏం చేసిందంటే దేవుని కొరకు ఈ 2 రూపాయలే ఉన్నాయి, నేను ఈ 2 రూపాయలు నేను దేవునికి ఇచ్చేస్తాను. ఇంకేమీ లేవు ఆమె దగ్గర. తన జీవనాధారం అంతా అదే. ఇంకా తనకు తినడానికి కూడా ఏమీ లేదు. అయితే యేసయ్య చెప్తున్నాడు, అందరూ తమ కలిమిలో ఇస్తున్నారు, ధనవంతులు తమ కలిమిలో ఇస్తున్నారు. ఉన్న దాంట్లో నుంచి ఇవ్వడం చాలా సులభం అండి. కానీ ఈమెకు లేకపోయినా కూడా ఆ ఉన్నది కూడా ఆమె ఇచ్చేసింది కదా, అది దేవుడు చూస్తున్నాడు. అందరికంటే ఈమె ఎక్కువ చేసింది. సో మనం అనుకుంటాము నేను చాలా గొప్ప సేవ చేశాను. కొంతమంది కార్లలో తిరిగి మంచిగా సేవ చేస్తారు. తిరగడం తప్పేం కాదు, నేను తప్పు అనట్లేదు. ఫ్లైట్లలో కొంతమంది ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తేనే మీటింగ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఏసీ లాడ్జీలు బుక్ చేస్తేనే, మంచి హై క్లాస్గా ఉంటేనే మీటింగ్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఇంత అమౌంట్ ఇస్తేనే మేము వచ్చి సువార్త చేస్తాము అనే వాళ్ళు కూడా ఉన్నారు ప్రియులారా. కానీ కొంతమంది ఉన్నారు అసలు ఏమీ ఆశించకుండా వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతో వెళ్ళి సేవ చేసేవాళ్ళు, అప్పు చేసి వెళ్ళి సేవ చేసేవాళ్ళు, ఉన్న దాంట్లో సర్దుకొని పోయి అక్కడ ఆత్మల రక్షణ జరిగితే చాలు. లేదా కొంతమంది ఇదిగో నా కోసం ఖర్చు పెట్టే ఈ డబ్బు ఇంకా 10 మంది ఆత్మల కోసం ఖర్చు పెడితే బాగుంటుంది అనే విధంగా కూడా కొంతమంది సేవ చేస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరిని గొప్పగా చూస్తాడండి? ఇద్దరు సేవ చేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఆత్మ రక్షణ జరుగుతుంది, వీళ్ళ ద్వారా జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ ద్వారా కొన్ని లక్షల మంది ధనవంతుల ద్వారా లక్షల మంది వ్యూస్, లక్షల మంది మరి ఆఫరింగ్స్, వాళ్ళకి ఎన్నో కోట్లు ధనం వస్తూ ఉండొచ్చు, ఎంతో సంపద ఉండొచ్చు, ఎంతోమంది పనివాళ్ళు, కొంతమంది ఎంతోమంది వాళ్ళకి సేవ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది దైవజనులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం పని చేసుకోవాల్సిన అవసరం లేదు. వంట చేయడానికి వంట వాళ్ళు ఉంటారు, బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు, అంట్లు గిన్నెలు కడిగే వాళ్ళు ఉంటారు, ఇల్లు శుభ్రం చేసే వాళ్ళు ఉంటారు, తోట పని ఇంకా ప్రతి దానికి పని మనుషులు ఉన్నారు. వీళ్ళు కేవలం లేచి ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని వీళ్ళు జస్ట్ వాక్యం చదువుకొని వాక్యం బోధించడం, ఏమి కష్టం లేదు. ప్రయాణం చేస్తే కారులో ప్రయాణం చేస్తారు, అది కూడా ఏసీ కారులో ప్రయాణం చేస్తారు, లేదా ఫ్లైట్లో ప్రయాణం చేస్తారు. చక్కగా హాయిగా సేవ చేస్తున్నారు. కానీ కొంతమంది సేవ చేస్తున్నారు సైకిల్ మీద వెళ్ళి సేవ చేసేవాళ్ళు, స్కూటర్ మీద వెళ్ళి సేవ చేసేవాళ్ళు, బస్సులో వెళ్ళి సేవ చేసేవాళ్ళు. ఈ డబ్బు నేను ఈ ట్రైన్లో ఈ ఫ్లైట్లో వెళ్ళే డబ్బు నేను మామూలు బస్సులో వెళ్తే ఆ డబ్బుతో నేను ఇంకా 10 గ్రామాలు వెళ్ళొచ్చు, సువార్త ప్రకటించవచ్చు, ఇంకా దేవుని సేవలో ఇంకా దేనికైనా ఉపయోగపడుతుంది అని ఆలోచించి మరి కష్టపడేవాళ్ళు, ఆరోగ్యం బాగాలేకపోయినా వెళ్ళి సేవ చేసేవాళ్ళు, వాక్యం బోధించేవాళ్ళు. అంటే ఇది ఒక త్యాగము, ఇది ఒక కానుక. మన జీవితమే ఒక కానుక అండి దేవునికి. దేవుడు మన నుంచి ఏదో కోరుకోవట్లేదు. దేవుడు నీకు ఎంత ఇచ్చాడు, నువ్వు ఎంత చేస్తున్నావు. హల్లెలూయా. దేవుడు నీకు ఎన్ని వసతులు ఇచ్చాడు, ఎంత లగ్జరీ ఇచ్చాడు, నువ్వెంత కష్టపడి సేవ చేస్తున్నావా, ఎంత సుఖంగా నువ్వు సేవ చేస్తున్నావా, ఇవన్నీ కూడా దేవుడు పరిగణలో తీసుకుంటాడు. ఇప్పుడు కాపీ కొట్టి పాస్ అయిన వాడికి, కష్టపడి చదివి పాస్ అయిన వాడికి తేడా లేదండి. ఇద్దరు పాస్ అయ్యారు. బట్ ఎవరు ఎక్కువ కష్టపడ్డారు అనేది అక్కడ వస్తుంది. చాలామంది కష్టపడట్లేదు, ఆత్మల కొరకు భారం లేదు. అయ్యో ఒక ఆత్మ నశించిపోతే, నరకానికి వెళ్ళిపోతే ఎలాగా అని భారంతో ప్రార్థన చేస్తున్నామా? అలాంటి ఒక ప్రార్థన దేవుడికి మనం సమర్పిస్తున్నామా? దేవుడి కొరకు నేను ఏదైనా చెయ్యాలి, మరి నాకున్న ధనం,
ఒక తాతగారండి, ఆయన ప్రభువుని తెలుసుకున్న తర్వాత తనకున్న ఎకరం పొలం అమ్మి ఆ డబ్బుతో బైబిల్స్ కొని ఆ ఊరంతా కూడా బైబిల్స్ పంచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అలా చాలామంది తమకున్న ఆస్తి అమ్మేసి దేవుని సేవ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది చూశాను, వాళ్ళకి చాలా కోట్ల ఆస్తి, బిజినెస్, ఎంతోమంది వాళ్ళ చర్చికి వచ్చే వాళ్ళు స్పాన్సర్ చేస్తూనే ఉంటారు. ప్రతిదానికి వాళ్ళు స్పాన్సర్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు సొంతగా ఖర్చు పెట్టేది ఏమీ ఉండదు. ఎవరికైనా భోజనాలు పెట్టాలా, చర్చిలో భోజనాలు పెట్టాలా, 5-10 మంది స్పాన్సర్ చేస్తారు, అయిపోయింది. ప్రజలే ఇస్తారు. వాళ్ళు మినిస్ట్రీ చేసేవాళ్ళు, వాళ్ళకి ఎంతో డబ్బు ఉన్నా వాళ్ళు ఖర్చు పెట్టరు. అక్కడ దైవజనుడు వాక్యం బోధించడానికి వచ్చారా, వాళ్ళకి ఏమన్నా కానుక ఇవ్వాలా, అది కూడా సంఘస్థులే భరించుకుంటారు. మరి వాళ్ళకి వచ్చిన దైవజనులకి భోజనం పెట్టాలా, అది కూడా వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం వండుకొని తీసుకొస్తారు. ఇంకా వీళ్ళు చేసింది ఏంటండి? హల్లెలూయా. వాళ్ళకున్న డబ్బంతా వాళ్ళు సేఫ్గా పెట్టుకొని మినిస్ట్రీ రన్ చేస్తున్నారు. కొంతమంది మినిస్ట్రీలో వచ్చే మనీనే మినిస్ట్రీలోకి వాడుతున్నారు, ప్రజల ద్వారానే పెట్టిస్తున్నారు. కానీ నీకున్న ఆస్తిలో నీవు ఇస్తున్నావా? నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది, ఎన్ని లక్షల ఆస్తి ఉంది, ఎంత దేవుడు నీకు ఇచ్చాడు, ఎంత భూమి ఇచ్చాడు, ఎన్ని ఇల్లులు ఇచ్చాడు, నువ్వు దేవుడి కొరకు ఎంత ఇస్తున్నావు? ఏదో నీకు కొన్ని వేల కోట్ల దేవుడు నీకు ఇస్తే నువ్వు ఒక 10,000 దేవుడికి ఇచ్చేస్తే అయిపోయిందా? నువ్వు దేవుడికి ఎంత? జక్కయ్య అన్నాడు, నా ఆస్తిలో సగం అమ్మి నేను పేదలకు ఇస్తా అన్నాడు. ఇంకా నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నాను వాళ్ళకి 4 రెట్లు ఇస్తానన్నాడు. ఇంకా కొంతమంది దైవజనులు ప్రియులారా, వాళ్ళ దగ్గర సేవ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర యవనస్తులు ఉంటారు, ఇంకా కొంతమంది పని చేసే వాళ్ళు ఉంటారు వాలంటీర్గా. ఆ పని శ్రమ కూడా వాళ్ళని ఎలా అంటే దేవుని సేవలాగా వాళ్ళని ఫ్రీగా, వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తున్నారు, వాళ్ళకి మనం శాలరీ ఇవ్వద్దా? వాళ్ళకి మనం కొంచెమన్నా, వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు కానీ వాళ్ళు ఎలా బ్రతకాలి, వాళ్ళు ఎలా పోషించబడాలి? వాళ్ళు టైం ఇచ్చారు, నీకు శ్రమ ఇచ్చారు, దేవుని కోసమే ఇచ్చారు, కరెక్టే. మరి ఇంకెక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి డబ్బు? ఎవరు ఇవ్వాలి? దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడు నీకు ఆశీర్వదించాడు. నువ్వు దేవుని బిడ్డలకు ఇవ్వకపోతే ఇంకా ఎవరికి ఇస్తావు? ప్రభు అన్నాడు, ఇదిగో ఈ చిన్న వారిలో ఒకరిని నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే అన్నాడు. చేర్చుకోవడం అంటే ఏంటి? మీ చర్చికి పిలవడమా? మీ చర్చిలో కూర్చోబెట్టుకోవడమా? వాళ్ళకున్న అవసరాలు మనం తీర్చాలి, వాళ్ళకున్న ఇబ్బందులు మనం తీర్చాలి, వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళకి ఆహారం లేదా, వాళ్ళకి పిల్లలకి ఏదైనా అవసరం ఉందా, వస్త్రాలు లేవా, వాళ్ళని పని చేయించుకొని ఫ్రీగా చేయించుకొని వదలకుండా. ఇల్లు లేని వాళ్ళకి నువ్వు ఇల్లు కట్టియచ్చు. నీ దగ్గర సేవ చేసే వాళ్ళకి, నీ దగ్గర సేవ చేసే వాళ్ళకి నువ్వు వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. కొంతమంది దైవజనులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే పాటలు పాడుతూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వాక్యం చెప్తూ ఉంటారు. భర్త చెప్తాడు, తర్వాత భార్య చెప్తున్న తర్వాత ఇంకా వాళ్ళిద్దరే చెప్తారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పిల్లలు వస్తారు, ఇక వాళ్ళ పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే మళ్ళీ వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ కోడళ్ళు వాళ్ళు చెప్తారు, తర్వాత వాళ్ళకి మనవాళ్ళు పుడతారు, వాళ్ళు ఇదే కంటిన్యూ అవుతుంది. కానీ మరి వాళ్ళ సంఘంలో ఎన్నో రోజులుగా, ఎన్నో దినాలుగా, సంవత్సరాలుగా వాళ్ళతో కలిసి ఉండి సేవ చేస్తున్న వాళ్ళు ఇంకెవరు వర్షిప్ చేసేవాళ్ళు లేరా? వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా. నేను చాలామంది మినిస్ట్రీస్ని చూస్తున్నానండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకే ఉంటారు. దేవుని సేవకులు వాక్యం బోధించే వాళ్ళు కూడా వర్షిప్ వాళ్ళే చేస్తారు, ప్రేయర్ వాళ్ళే చేస్తారు, వాక్యం వాళ్ళే చెప్తారు, మొత్తం వాళ్ళే, వన్ మ్యాన్ షో. సంఘంలో కొంతమంది యూత్కి అవకాశం ఇవ్వచ్చు, మనం వర్షిప్ చేయడానికి, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వచ్చు, లీడ్ చేయడానికి అవకాశం ఇవ్వచ్చు. తర్వాత కొద్దిసేపు మీరు వర్షిప్ చేసి తర్వాత వాక్యం చెప్పండి. వాక్యాన్ని కూడా కొన్నిసార్లు మీ సంఘంలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. ఎవ్రీడే మీరే చెప్పాలి, ఎవ్రీడే నేనే చెప్పాలి అని అలాంటి ఒక స్వార్థం ప్రియులారా ఉంటే మనం చేసే త్యాగము దేవుడు చెప్తాడు, ఇదిగో అందరికంటే ఈమె ఎక్కువ చేసిందని. ఎవరైతే ఉన్నదాన్ని, వాళ్ళకు ఉన్నది మొత్తం ఇచ్చేశారు. చూడండి, ఒక పేద విధవరాలు ఏలియా
వాళ్ళ సారిఫతు విధవరాల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆ విధవరాలు, ఆమె కూడా ఒక విధవరాలు, ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆమె దగ్గర కొద్దిగా ఇంత పిండి ఉంది. ఇంకా లాస్ట్ చపాతీ చేసుకొని తిని ఇక తర్వాత ఇంకా ఫుడ్ ఉండదు, చనిపోతాం అని అనుకుంటుంది. ఆ టైంలో వచ్చాడు దైవజనుడు. దైవజనుడు అన్నాడు, అమ్మా నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వు. సరే నీళ్ళే కదా అని ఆమె నీళ్ళు ఇవ్వబోయింది. అమ్మ అలాగే నాకు ఒక రొట్టె కూడా ఇవ్వు అని అడిగాడు. యెహోవా జీవము తోడు, అయ్యా నా దగ్గర ఒక్క రొట్టె కూడా లేదు, కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, అది పిండి చపాతి రొట్టె చేసుకొని నా పిల్లోడికి పెట్టుకొని ఇంకా తర్వాత మేము చచ్చిపోదాం అనుకుంటున్నాము, అందుకే పుల్లలు ఏరుకోవడానికి వచ్చానని ఆ విధవరాలు చెప్తా ఉంది. ఆ స్త్రీ, అమ్మ నువ్వు భయపడొద్దు, ఇదిగో నీవు ఫస్ట్ ఒక చపాతీ చేసి ఒక రొట్టె చేసి నాకు ఒక చిన్న రొట్టె నాకు ఇవ్వు, నీ కుండలో పిండి అయిపోదు, నీ యొక్క పిడతలో నూనె అయిపోదు అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పాడు, యెహోవా చెప్పాడంట. చాలామంది ధనవంతులు, ఎంతో సమృద్ధి ఆహారం ఉంది, ఉన్నవాళ్ళు పెట్టడం అంత గొప్ప విషయం కాదండి. కానీ లేని వాళ్ళు ఆఖరి భోజనం, లాస్ట్ ఇంత పిండి, కొంచెం పిండి, ఒక 2 చిన్న చపాతీలు వస్తాయేమో అంతే. తన కొడుకుకి అది ఒక్కల ఆకలి కూడా తీరదు. కానీ ఆమె దేవుని మాటను విశ్వసించి దేవుడు చెప్తున్నాడంట, ఫస్ట్ రొట్టె దైవజనుడికి ఇవ్వాలి. హల్లెలూయా. దైవజనుడికి ఇవ్వడం అంటే దేవునికి ఇచ్చినట్లే అండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు దేవుని సేవకులకు ఇస్తున్నారు అంటే మీరు దేవునికి ఇస్తున్నట్టు. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు కూడా మరి తిరిగి మీరు దేవునికి ఇవ్వాలి అంటే మీరు కూడా పేద సేవకులకి ఇవ్వాలి, మీ సంఘంలో ఉన్న సేవకులకి ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాల్లో ఇరుకులో ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. మీరు మొత్తం మీరే జేబులో వేసేసుకొని ఉంటే మరి మీతో కలిసి సేవ చేస్తున్న వాళ్ళకి పాలి భాగం ఉంది కదా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, డబ్బు చాలా చెడ్డదండి. ఆశ, ఎంత డబ్బు వస్తే అదే నాకే ఉండాలి, నా పిల్లలకే ఉండాలి, నా కుటుంబానికే ఉండాలి, నాది 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 నాకు. అందుకే ప్రభు చెప్పాడు, ధనానికి దైవానికి మీరు ఇద్దరికీ సేవ చేయలేరు. మీరు చేస్తే దేవునికన్నా సేవ చేయాలి, దేవుని ప్రేమించాలి, దేవుని యజమానుడిగా భావించాలి, లేదా ధనాన్ని మీరు ప్రేమించాలి. ఎవరినైనా ఒక్కరినే ఎన్నుకోండి. ధనాపేక్ష అనేది విగ్రహారాధనతో సమానమని ప్రభు చెప్పాడు. సో మన జీవితంలో ఏదైనా సరే మనం ఈజీగా వదిలిపెట్టుకోవడానికి, డబ్బు ఏముంది, డబ్బు శాశ్వతం కాదు. అందుకనే ప్రతి అవసరానికి మనం దేవుడి మీద ఆధారపడాలి. ఎక్కువ సమృద్ధి కావాలని, ఇప్పుడు చాలామంది సమృద్ధి కావాలి కరెక్టే, కానీ వాళ్ళ సమృద్ధి వచ్చాక వాళ్ళ మైండ్లు మారిపోతున్నాయి. హల్లెలూయా. ఆ సమృద్ధిని చూసి వాళ్ళు సతమతం అయిపోతున్నారు. ఎవరికైనా మరి లేని వాళ్ళకి ఇద్దామనే ఆలోచన లేదు, దేవుని సేవకులకు ఇద్దామనే ఆలోచన లేదు. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు మనకి సమృద్ధి? దేవుడు ఎందుకు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు? అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను సో దట్ నీవు అందరికీ ఆశీర్వాదంగా ఉండాలి, అందరినీ నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను కాబట్టి నేను నిన్ను దీవిస్తున్నాను. నీ ద్వారా ఈ ఆశీర్వాదం పొంగి పొరలి 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 అందరి దగ్గరికి, ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది ఆశీర్వాదం. అబ్రహాము పొందిన ఆశీర్వాదం ఇప్పుడు మనకు కూడా వచ్చేసింది. ఎలా ఇది జరిగిందంటే అబ్రహాము తన కోసమే తన ఫ్యామిలీ అని పట్టుకోలేదండి, ఆ బ్లెస్సింగ్ని ఆయన అలాగా రిలీజ్ చేశాడు. సో ఈరోజు మనము కూడా ప్రియులారా పేద విధవరాల్లాగా ఆమె విశ్వసించింది. ఎస్, నేను నమ్ముతున్నాను దేవుడు నన్ను పోషిస్తాడు, నేను ఫస్ట్ దైవజనుడిని గౌరవిస్తానని దైవజనుడికి మొట్టమొదటి చపాతీ చేసి ఇచ్చింది. 2వ చపాతీ ఆమె చేస్తూ ఉంది. అయితే ఆ యొక్క గిన్నెలో పిండి అయిపోతుందని అనుకుంది, కానీ చూస్తే మళ్ళీ పిండి అంతే ఉంది. మళ్ళీ చపాతీ చేసింది, మళ్ళీ పిండి అంతే ఉంది. ఇంకా పిండి అయిపోవట్లేదు, నూనె అయిపోవట్లేదు. హల్లెలూయా. దైవజనుడికి నీవు ఇచ్చే కానుక
దేవునికి ఇచ్చే కానుక ఏం చేస్తుందంటే నీ లేమిని అది తీరుస్తుంది. ఆమె చాలామంది కొంతమంది, అంటే చాలామంది కాదండి, కొంతమంది ఇంటికి వచ్చిన దైవజనులని సారీ ఇంటికి వచ్చినటువంటి దైవజనులను ఉట్టి చేతులతో పంపించేస్తారండి. అది ఎంత పొరపాటు. వాళ్ళకి ఇంట్లో అన్ని డెకరేషన్ చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి, వాళ్ళకి ఫుడ్ వండుకోవడానికి డబ్బులు ఉంటాయి, మంచి మంచి వస్తువులు కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి, షాపింగ్ చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి, మంచి ఫోన్లు వాడడానికి, ఆ ఫోన్లో రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి మనీ. కానీ దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ దైవజనుడికి కనీసం వాళ్ళకి వచ్చి రానిపోయే ఛార్జీలైనా మనం ఇవ్వాలి. ఫ్రీగా ఎవరండి ఫ్రీగా మీ ఇంటికి వచ్చి ఎవరైనా సర్వీస్ చేస్తారా? కరెంటు లైట్ ఫిట్ చేయాలి, ఫ్యాన్ ఫిట్ చేయాలి, కరెంటు వాడు ఫ్రీగా వచ్చి ఫిట్ చేసి పోతాడా? లేదు కదా. పెయింటింగ్ వేయాలి, ఫ్రీగా వస్తాడా వాడు? ఎవ్వడు కూడా ఫ్రీగా రాడు. దైవజనులు ఎందుకంటే అంత ఫ్రీగా వాడుకోవాలని చూస్తారు జనాలు. ప్రార్థన చేసేవాళ్ళు అనేసరికి ప్రార్థన చేసేవాళ్ళు డబ్బులు అడగకూడదు కరెక్టే. కానీ ఆ దైవజనుడు ఎలా నా ఇంటికి రావాలి? ఆ దైవజనుడికి ఎక్కడి నుంచి వస్తాయి మనీ? ఎవరిస్తారు? ఫుల్ టైం ఆయన మినిస్ట్రీలో ఉన్నాడు, దేవుడి సేవలో ఉన్నాడు. దేవుడు ఇస్తాడు, ఆకాశం నుంచి పడేస్తాడా దేవుడు? ఆకాశ వాకిళ్ళు విప్పి నేను పట్టజాలనని విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తా అన్నాడు, కరెక్టే. కానీ ఎట్లా ఇస్తాడు? మనుషులు అణిచి కుదిలించి పొంగి పొర్లేంతగా మనుషులని ఒడిలో వేస్తారు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. మనుషులు మనమే, దైవజనులు మన ఇంటికి వచ్చినప్పుడు దేవుని నామంలో మనం ఆ దైవజనుని ఘనపరచాలి. ఉట్టి చేతులతో మనము పంపించకూడదు. దైవజనుల్ని కలిసినప్పుడు కూడా మీరు ఉట్టి చేతులతో వెళ్ళి కలవకూడదు. ఏదో ఒక చిన్న ఆఫరింగ్ ఇవ్వాలి, ఏదో ఒక ఫ్రూట్స్, స్వీటు, ఏదో ఒకటి మీకు తోచింది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి మీరు ఘనపరచాలి. అలా ఆ బ్లెస్సింగ్ మీకు ఉంటుంది ప్రియులారా. నేర్చుకోండి. ఎవరైనా తెలియకపోతే ఇంకా ఎంత మూర్ఖత్వంగా మనం ఉండకూడదు. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను కొంతమంది ఇళ్ళలోకి వెళ్తున్నాను. మొన్న ఈ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. నైట్ 8 o'clock, 7 to 8:30 వరకు ప్రేయర్ అయింది. మరి ఆ టైంలో నైట్ టైము ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఆ టైంలో ఆ సహోదరి కనీసం ఇంటికి వచ్చిన దైవజనులకి ఏదో ఒక స్నాక్స్ లేకపోతే భోజనం ఏర్పాటు చేయాలి. కనీసం స్నాక్స్ అన్నా పెట్టాలి, కనీసం కాఫీ అన్నా ఇవ్వాలి, అట్లీస్ట్ ఒక కాఫీ టీ అన్నా ఇవ్వాలి. నథింగ్, ఏం లేదు. ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి, అది కూడా నేను అడిగితే ఇచ్చారు వాటర్. చాలా ఆశ్చర్యపోయాను. ఇంత దైవజనులు అంటే ఇంత చీప్గా ఉందా వాళ్ళకి? మళ్ళీ వాళ్ళు ఎంత రిచ్, పెద్ద ఇల్లు, అన్నీ ఉన్నాయి. వాళ్ళ ఇంటికి ఆశీర్వాదం ఎట్లా వస్తుందండి? దైవజనులని మనం ఖాళీ కడుపుతో పంపించకూడదు. వాళ్ళంతా శ్రమపడి వచ్చి ప్రార్థన చేసి ముట్టిగా వెళ్ళిపోతే నీకేం లాభం? దేవుడు ఇస్తాడు, వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారా వస్తాడు, కానీ నీవు ఆశీర్వాదం కోల్పోతావు. అది గుర్తుపెట్టుకో. యూ విల్ లూజ్ యువర్ బ్లెస్సింగ్. అలా నేను చాలామందిని చూశాను. కాబట్టి దేవుడు నాకు చెప్పమన్నాడు, యు టీచ్ దెమ్. వాళ్ళు ఏమన్నా అనుకోని. ఎందుకంటే ఈ సత్యం వాళ్ళు నేర్చుకోకపోతే, దేవునికి ఇవ్వడం నేర్చుకోకపోతే వాళ్ళు ఆశీర్వదించబడరు. వాళ్ళు అదే దరిద్రంలో ఉంటారు, అదే పేదరికంలో ఉంటారు, అదే అప్పుల్లో ఉంటారు, అదే నిరాశ నిస్పృహలో, ఆ నిరుద్యోగంలో, ఆ బంధకాల్లో బంధించబడి ఉంటారు. వెన్ యూ గివ్ ఆఫరింగ్ టు గాడ్, దట్ ఆఫరింగ్ విల్ డెలివర్ యూ. దేవుడికి ఏమేమి ఆయనకేమి నువ్వు ఇచ్చే ఆఫరింగ్ ఆయనకు అవసరం లేదండి. కానీ గాడ్ విల్ టెస్ట్ యువర్ హార్ట్. దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు చూడండి. ఈ పేద విధవరాలు ఎంత ప్రేమించింది దేవుణ్ణి. ఆమె దగ్గర మరి తినటానికి లేకపోయినా కూడా ఆ 2 కాసులు వేసింది. అందుకే ప్రభు మెచ్చుకున్నాడు. ఈ ధనవంతులందరికంటే అందరు సేవ చేస్తున్నారు, కానీ
ఎంతో హైఫైగా సేవ చేసే వాళ్ళకంటే చిన్న దానిలో నమ్మకంగా ఉండి 10 మంది అయినా 100 మంది అయినా కష్టపడి దేవుని కోసం సేవ చేస్తున్న వాళ్ళు దేవుడు వాళ్ళ సేవను గొప్పగా మెచ్చుకుంటారు. ఏ అవకాశాలు లేవు, వాళ్ళకి ఏ ఎంకరేజ్మెంట్ లేదు, అయినా కూడా వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది అన్నీ ఉండి కూడా చేయలేరు, నిర్లక్ష్యం. ఎందుకంటే ప్రియులారా, దేవుని రాకడ, మరి యేసయ్య రాకడ సమీపంగా ఉంది. ఆయన రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. పరిణామాలు చూస్తే మనం ఈ లోకంలో చాలా మరి జరుగుతూ ఉన్నాయి. మనం ఈ యొక్క అధ్యాయంలో ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నారు ఆమె గురించి, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవం అంతయు వేసెనని వారితో చెప్పాను. వాళ్ళ సమృద్ధిలో నుండి, వాళ్ళ కలిమిలో నుండి వాళ్ళు వేశారు. 1000 కోట్లలో ఒక 10,000 ఇస్తే వాళ్ళకి ఏ నష్టం లేదు. 1000 కోట్లలో కనీసం 1 కోటి రూపాయలన్నా దేవుడికి ఇస్తే ఏమన్నా దేవుడు లెక్క పెడతాడేమో. సో కానీ ఈ పేద విధవరాలు చూడండి, నాకు ఉన్నాయే ఈ 2 రూపాయలు, నేను ఈ 2 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలి అని పెట్టుకోవచ్చు. నాకేం తినడానికి లేదు ప్రభా అని అనొచ్చు. కానీ లేదు, నా దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడికి ఇచ్చేసి. అది ఆజ్ఞ, 10వ భాగం దేవునికి ఇవ్వడం అనేది. ఆమె ఆజ్ఞ నెరవేర్చింది కాబట్టి దేవుడు తప్పకుండా ఆమెను దీవిస్తారు. సో ప్రియులారా, మనం ఇక్కడ చూస్తున్నాము, శిష్యులు అడుగుతున్నారు అనమాట, నీ రాకడ ఎప్పుడు జరుగుతుంది ప్రభువా? ఈ లోకం ఎప్పుడు ముగుస్తుంది? ఈ అంతం ఎప్పుడు వస్తుంది? చాలామంది ఇంకా అంతం వచ్చేసింది, ప్రళయం వచ్చేసింది, ఇంకా 2025లో అది ఇది అని మేమో చెప్తా ఉన్నారు. కొత్త సంవత్సరం స్టార్ట్ అయిందంటే మన సేవకులు కూడా ఎంతోమంది ఇంకా రాకడకు సూచనలన్నీ అవి ఇవి చెప్తానే ఉన్నారు. ఓకే, అవన్నీ వాక్యానుసారంగా కూడా ఉన్నాయి. అయితే దేవుడు మరి చెప్పారు, శిష్యులు అడుగుతున్నారు, ప్రభా మరి ఎప్పుడు నీ రాకడ? బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగునని, ఇది జరగబోవునని సూచన ఏమని ఆయనను అడుగగా, ఇవి జరగబోవునని అంటే ఇంకా చివరి దినాలు, అంత్య దినాలు, క్రీస్తు రాకడ దినాలు ఎప్పుడు జరుగుతాయి, మనకి ఎలా తెలుస్తుంది అని వాళ్ళు ప్రభుని అడిగినప్పుడు ప్రభు చెప్తున్నారు, మీరు మోసపోకుండా చూచుకొనుడి. అంటే చివరి దినాలలో చాలామంది మనల్ని మోసం చేస్తారు. ఎక్కడ చూసినా ఇప్పుడు అన్ని రంగాలలో మోసగాళ్ళు ఎక్కువైపోయారు. ఈవెన్ దేవుని సేవలో కూడా, సేవ చేసేవాళ్ళు కూడా మోసం చేసేవాళ్ళు చాలామంది తయారవుతున్నారు. వాక్యాన్ని అడ్డం పెట్టుకొని బైబిల్ని వక్రీకరించి బోధించడం, స్వార్థంతో ఉండడము, ప్రజలని తప్పుదారిలో మళ్లించడం, ఇలాంటి వాళ్ళు చాలామంది ఎక్కువయ్యారు. అందుకే మనం ప్రతి వాళ్ళని కూడా నమ్మకూడదు, చూడాలి వాళ్ళు ఎలా వాక్యం చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, వాళ్ళు వాక్యానుసారంగా చెప్తున్నారా లేదా. మన బైబిల్ మనం చదువుకోవాలండి. దేవుని ఆత్మ మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆయన మనకు నేర్పిస్తాడు, మనకు కూడా కన్విన్స్ కలిగిస్తాడు. ఎస్, ఇది కరెక్ట్, ఇది రైట్ అని మనకి తెలియచేస్తాడు. సో మనం అది కంపల్సరీ మనం చదువుకోవాలి, వాళ్ళు చెప్పినా కూడా మనం చదువుకోవాలి. సో మీరు మోసపోకుండా చూసుకోండి అంటున్నాడు ప్రభు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని, కాలము సమీపించినని చెప్పుదురు, మీరు వారి వెంట పోకుడి. చూసారా, ఇది ఎవరు చెప్తున్నారు? యేసే చెప్తున్నారు. నేనే ఆయనను అంటే నేనే క్రీస్తునని చెప్తారు. మొన్న ఈ మధ్య హైదరాబాద్లో ఎవరో ఒక అమ్మాయి లేడీ ఆమె మాట్లాడుతూ ఉంది, నేనే క్రీస్తుని, నేను యేసు ప్రభుని అని చెప్తుంది. అసలు చాలా మరి ఆమె దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ఆమె కాళ్ళు మొక్కుతున్నారు, ఆమె చేతులు ముద్దు పెడుతూ ఉన్నారు. ఆమెని ఇంకా జీసస్ లాగా లార్డ్ లార్డ్ అంటున్నారు, లార్డ్ ప్రభువా అంట. ఆమె ఒక లేడీ, ఆమె ప్రభువు అంట, ఆమె క్రీస్తు అంట. మన కళ్ళ ముందే ఇట్లాంటివి జరుగుతున్నాయండి. ఆ మధ్య ఆ వీడియో వైరల్ అయింది కూడా యూట్యూబ్లో.
చాలామంది చూశారు, మరి మీరు కూడా చూసారో లేదో. అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తారు. నేనే క్రీస్తు, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, బాంబేలో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఇదిగో అక్కడ ఏసు వచ్చాడు, ఇక్కడ ఏసు క్రీస్తు వచ్చాడు, ఈయన మెస్సే, ఆయన మెస్సే. అబద్ధ క్రీస్తులు ఎంతోమంది వస్తారు, నా పేరిట వస్తారు. కాబట్టి మీరు వారి వెంట వెళ్ళకండి అంటున్నాడు. ఎవరైతే నేను క్రీస్తును అని చెప్పుకొని వస్తారో వాళ్ళని అస్సలు మనం నమ్మొద్దు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు మళ్ళీ ఆ విధంగా శరీరంతో ఆయన రాడు. ఆయన వస్తే మధ్యాకాశంలో వస్తాడు. మనందరం కూడా మధ్యాకాశంలో కనురెప్ప పాటలో ఆయన్ని కలుసుకుంటాం. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడేకుడి, అవి మొదట జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదని చెప్పాను. అయితే ఇది ఎప్పుడు చెప్పాడు యేసయ్య ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. మీరు యుద్ధాల గురించి వింటారు. అయితే 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో యుద్ధాలు జరిగినాయి, ఎన్నో యుద్ధ సమాచారాలు, ఎన్నో కలహాలు కదండి. ఈ 2000 ఇయర్స్ జరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు 2000 ఇయర్స్ అయింది. అంటే ఇది ప్రారంభం అని అప్పుడు ఆయన చెప్పాడు. అంటే అప్పుడు ప్రారంభము. మరి ఇప్పటికి 2000 ఇయర్స్ అయిపోయింది కదా, చాలా కాలం అయిపోయింది. సో అంతము వెంటనే రాదు. దానికి ముందు కూడా ఇంకా కొన్ని ఖచ్చితమైన మరి సూచనలు ఉంటాయన్నమాట. మరియు ఆయన వారితో ఇట్లా, నేను జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. సో ఇప్పుడు ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. తిరుగుబాటు జరిగింది, దేశాల మీద దేశాలు, రాష్ట్రాల మీద రాష్ట్రాలు, భాష గురించి, అన్ని కులాల గురించి, మతాల గురించి గొడవలు ఎన్నో జరిగాయి. సో ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం 2గా విభజించబడడం కదండి, జనం మీదకి జనం. మరి మణిపూర్లో ఎలా జరిగింది, వాళ్ళని ఎంత హింసించారు, చంపేశారు. ఇలాంటి మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యము లేచును. మరి యుక్రెయిన్ యుద్ధం జరిగింది కదండి, రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగిందా? మరి ఇజ్రాయెల్కి ఇరాక్కి యుద్ధం జరిగిందా? హమాస్, ఇంకా ఇవన్నీ చుట్టుపక్కల గాజా, వీళ్ళందరికీ యుద్ధాలు జరిగినాయి. ఇజ్రాయెల్ మీదకి వాళ్ళందరూ అటాక్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఆ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ముందు భయంకరమైన యుద్ధాలు ఇంకా జరుగుతాయి. సో వీటి తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది, రాను పెరుగుతూ ఉంటుంది అన్నమాట. రాజ్యం మీదకి రాజ్యం వచ్చినో అక్కడక్కడ గొప్ప భూకంపాలను కలుగును. చూడండి, మనం ఈ మధ్య ఎన్నో భూకంపాలు చూసాం కదా, ఎన్ని భూకంపాలు, చాలా భయంకరమైన న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. తెగుళ్ళు వస్తాయి, తెగుళ్ళు వచ్చాయి కదండి. ఎప్పుడు రానటువంటి తెగులు కరోనా వచ్చిందా? మళ్ళీ ఇంకా ఇప్పుడు రీసెంట్గా కూడా ఇంకేదో చైనా నుండి ఇంకేదో తెగులు వచ్చిందని చెప్పారు. ఇంకా కూడా వస్తాయి, ఇంకా ఫ్యూచర్లో తెగుళ్ళు వస్తాయి, కరువులు వస్తాయి. మరి కరువులు వస్తున్నాయి కదా, ఎంత మరి డబ్బు ఆర్థికంగా ఎంతోమంది లాస్ అయిపోతున్నారు, ఎన్నో దేశాలు. మరి ఎక్కడ చూసినా ఆర్థికంగా కూడా మరి చాలా మరి కరువులు వస్తున్నాయి. కరువులు తటస్థించు, ఆకాశము నుండి మహా భయోత్పాతములు గొప్ప సూచనలను పుట్టును. ఆకాశంలో నుండి కూడా చాలా మహా గొప్పవి. మరి సూర్యుడు నల్లగా అయిపోవడం కానీ, చంద్రుడు ఎర్రగా అయిపోవడం కానీ, పైనుండి వర్షము రక్తము ప్రవహించడం కానీ, కొన్ని ఈ మధ్య కొన్ని వీడియోస్లో నేను చూశాను. కొన్ని సముద్రాలు ఎర్రగా మారిపోతున్నాయి, రక్తంగా మారిపోతున్నాయి. సో ఇలాంటి భయంకరమైన సూచనలు, సముద్రంలో నుంచి ఏదో ఒక చేప వచ్చిందంట, దాని పేరు ఏదో చెప్పారు, నాకు అంత గుర్తులేదు. అది కనిపించినప్పుడల్లా సునామీ వస్తుందంట. లాస్ట్ టైం అది కనిపించినప్పుడు సునామీ వచ్చింది. సో అది ఎక్కడో సముద్రం అగాధంలో ఉండేది బయటికి వస్తుంది. సో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ జరుగక మునుపు వారు మిమ్మను బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యొద్దకును అధికారుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకు చెరసాలకు అప్పగించి హింసింతురు. దాని అన్నిటికంటే ముందు కూడా ఏం జరుగుతుందంట, యేసయ్య నామాన్ని ప్రార్థించే వారందరినీ, సేవకులను, వాక్యం బోధించే వాళ్ళని వాళ్ళు చెరసాలలో బంధిస్తారు.
ఇప్పుడు చూడండి, నార్త్ సైడ్లో ఎంతోమంది 500-600 మంది దేవుని సేవకులని జైళ్ళలో పెట్టారంట. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది హింసించబడుతున్నారో తెలియదు. కొంతమంది దైవజనులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు, క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, చంపుతున్నారు. అవునా? మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. చెరసాలకు వేస్తారు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానమో చెప్పుదమా అని ముందుగా చింతింపకుండు మని మీ మనస్సులో నిశ్చయించుకోండి. ఏమి కూడా మనం చింతించకూడదు అని ముందే మన మనసులో నిర్ణయించుకోవాలంట. అంటే ఎవరైతే మనల్ని పట్టుకుంటారో, దేవుని సేవ చేస్తున్న వాళ్ళని చెరసాల్లో వేస్తున్న వాళ్ళని, అయ్యో వాళ్ళకి ఆ అధికారులకు మనం ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు మన దేశంలోనే చూడండి, యాంటీ కన్వర్షన్ అని చెప్పేసి మత మార్పిడి అని అనవసరంగా క్రైస్తవుల మీద, చర్చెస్ మీద, సేవకుల మీద మరి దాడి చేయడం, వాళ్ళ మీటింగ్స్ ఆపడం, చర్చిలను ఆపడం, కూలగొట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. తీసుకెళ్ళి జైళ్ళలో పెడుతున్నారు. సో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని మీరు భయపడొద్దు. చింతించకుండా ఉండడానికి మీ మనసులో ముందుగానే నిర్ణయించుకోండి. మీరేం మాట్లాడాలో ఆ గడియలో మీ శత్రువులని ఎదిరించేటువంటి వాక్యము, జ్ఞానయుక్తమైన వాక్యము నేను మీకు అనుగ్రహింతును అని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. మీరు తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. చూసారా, ఇది మరి చాలా కొన్ని చోట్లలో జరిగింది. సొంత వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు ప్రభుని నమ్ముకున్నారు అనుకోండి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళు అన్యులు, 2 భార్యాభర్తలు ప్రభుని తెలుసుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, అటు అమ్మాయి తరపు వాళ్ళు, ఇటు అబ్బాయి తరపు వాళ్ళు, ఇద్దరు కూడా వెలివేశారు వాళ్ళని. వాళ్ళకి ఏమి ఆస్తులు వచ్చింది గవ్వ కూడా ఇవ్వకుండా వాళ్ళని నానా కష్టాలు పెడతా ఉన్నారు. ఎందుకంటే కేవలం ఒకే రీజన్, వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారని. చూసారా, ఇలా ఎంతోమంది. ఇంకొక సహోదరి, వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారని 10 సంవత్సరాలు వాళ్ళతో సొంత సహోదరులే మాట్లాడలేదు, తల్లిదండ్రులు కూడా దూరం అయిపోయారు. ఇలా ఇంకా ఎంతమంది అలా ప్రభుని నమ్ముకున్నారని, ప్రభుని బట్టి వాళ్ళు వెలివేయబడుతున్నారు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే యేసయ్య రాకడ ముందు ఇవన్నీ జరగాలి. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావని సొంత వాళ్ళే నిన్ను అవమానపరుస్తున్నారు, నిందిస్తున్నారు, బాధ పెడుతున్నారు, చంపిస్తారంట కూడా. సొంత వాళ్ళే, సహోదరులే పట్టిస్తారంట. అంటే పోలీసులకు పట్టించవచ్చు, ఇంకెవరికన్నా పట్టించవచ్చు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడుదురు. హల్లెలూయా. అవునండి, ఈ లోకంలో క్రైస్తవులు అంటే అన్యులకి ద్వేషం, కోపం, పగ. క్రైస్తవులకి కనీసము రెంట్కు కూడా ఇల్లు ఇవ్వట్లేదు. క్రైస్తవులకి ఎక్కడ కూడా ఒక విలువ లేకుండా చేస్తున్నారు. స్కూల్లో కానీ, ఆఫీసులలో కానీ క్రైస్తవులు అనేసరికి వాళ్ళని ఒక సపరేట్గా అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు. వాళ్ళని వెలేసినట్టు చూస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ప్రతి చోట అందరి చేత అవమానించబడుతూ ఉన్నారు. అయితే ఇది ప్రభువే చెప్పాడు, మీరు నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు. ఎస్, మన చుట్టూ ఉన్నవాళ్ళు కారణం లేకుండా క్రైస్తవుల్ని, మనల్ని ద్వేషిస్తున్నారంటే కారణం ఇదే, మనం క్రైస్తవులు, మనం దేవుని బిడ్డలమని. వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు అంటే క్రైస్తవులు కాబట్టి వీళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనేసి, వీళ్ళు మాకంటే తక్కువ కులం వాళ్ళని ఆ కులాన్ని బట్టి వాళ్ళు తగ్గిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ కులంలో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ప్రభుని నమ్ముతున్నారు కదా. హల్లెలూయా. అన్ని కులాల వాళ్ళు ఇప్పుడు ప్రభుని నమ్ముతున్నారు కదా. ఏ కులం గొప్పది? మన దేశంలో పట్టిన ఒక పెద్ద కుల గజ్జి అంటారు. ఒక గజ్జి ఏంటంటే కులం, మా కులం మావాడే అని అంటారు. వాళ్ళ సేమ్ క్యాస్ట్ కలిస్తే ఇంకా వాళ్ళు అన్నీ మర్చిపోతారు. కానీ వాళ్ళ క్యాస్ట్ కాని వాళ్ళ ఇంకెవరైనా కలిసారంటే వాళ్ళని అణిచివేసేస్తారు. ప్రియులారా,
ఈరోజు నువ్వు కూడా ఒక కులం పట్టింపుతో నువ్వు ఉన్నట్లయితే ఆ కులాన్ని విడిచిపెట్టి నువ్వు ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని సేవకుడిగా, సేవకురాలిగా నువ్వు కులాన్ని అస్సలు పట్టించుకోవద్దు. అది ఏ కులమైనా సరే అందరూ మనకి సమానమే. ఆమె. సో నువ్వు క్రైస్తవుడు అని, క్రైస్తవురాలు అని ఎవరైనా నిన్ను ద్వేషిస్తే నువ్వు బాధపడద్దు. కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటి అయినను నశింపదు. ఆమేన్. ఈ లోకంలో మనుషులందరూ మిమ్మల్ని ద్వేషించవచ్చు, కానీ ఒక్క తల వెంట్రుక కూడా వాళ్ళు పీకలేరండి. కరెక్ట్గా చెప్పాలంటే మన వెంట్రుక పీకలేరు వాళ్ళు. ఎందుకంటే మన చుట్టూ ఆయన దేవాది దేవుడు ఉన్నాడు, ఆయన కంచె వేసి ఉన్నాడు, ఆయన దూతలు మనకు తోడుగా ఉంటారు, పరలోకమే మన పక్షంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సో ప్రియులారా, ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. దేవుని రాకడ ముందు మరి క్రైస్తవులందరూ కూడా హింసలు పొందుతారు. అయితే మనం ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ హింసలు వచ్చినప్పుడు మనం దేవుడి కొరకు నిలబడతామా? అవిశ్వాసంతో దేవుడిని విడిచిపెట్టేస్తామా? పేతురు అప్పుడు భయపడి ఎలాగా నాకు యేసుప్రభు ఎవరో తెలియదు అని చెప్పాడు, కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ధైర్యంగా నిలబడ్డాడు. సో ఇప్పుడు మనందరం కూడా పరిశుద్ధాత్మ పొందని పేతురులాగా కాదు, పరిశుద్ధాత్మ పొందిన పేతురులాగా ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ సిగ్గుపడకుండా మనం చెప్పాలి. ఈ బైబిల్ మోయడానికి మనం సిగ్గుపడకూడదు. చాలామంది బైబిల్ మోయడానికి సిగ్గుపడతారు. దేవుని పరిశుద్ధ గ్రంథం అని అమ్మో ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో, నన్ను క్రిస్టియన్ అనుకుంటారేమో, తక్కువగా చూస్తారు. అనుకోని వాళ్ళే తక్కువ, వాళ్ళు మనల్ని తక్కువ చేశారంటే వాళ్ళే ఎంత దిగజారిన స్థితిలో ఉన్నారో. ఒకరోజు వాళ్ళు క్రీస్తు లేకుండా మరణిస్తే డైరెక్ట్గా నరకాగ్నిలో పడతారు, పాతాళంలో అగ్నిగుండంలో పడతారు. ఎవరు తక్కువ? మనం హెవెన్కి వెళ్తాం. యేసయ్యను కలిగిన బిడ్డగా మనం పరలోకానికి వెళ్తాం. నీ స్థానం ఏంటో నువ్వు తెలుసుకో. యు ఆర్ ఎ క్రిస్టియన్. నువ్వు పరలోక బిడ్డవు. ఈ లోకంలో నిన్ను హింసించినంత మాత్రాన, నిన్ను అవమానపరిచినంత మాత్రాన, నిన్ను తక్కువ చేసినంత మాత్రాన నీకేమీ తగ్గేది లేదండి. హల్లెలూయా. నీకు తక్కువ అయ్యేది ఏమీ లేదు. సో మనం ధైర్యంగా ఉందాం, ధైర్యంగా ముందుకు వెళ్దాం, ప్రార్థన చేద్దాం. మనం ఎక్కడ ఉన్నామో, ఏ కాలనీలో ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ కాలనీ కోసం ప్రార్థన చేద్దాం. అక్కడ ఉన్న ప్రజలు రక్షణ పొందాలి. ఈ సువార్త అందరికీ. ఒక్క వాక్యం నేను చదివి ముగిస్తానండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. టైం చాలా అయిపోయింది ఈరోజు. 24 ఐ థింక్ 24. థ్యాంక్ యూ జీసస్. లూకాసు సువార్త అది 24 అండి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూడగలిగి వినకున్నారు. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వాక్యము నాకు ఎక్కడ ఉందో కరెక్ట్గా గుర్తు రావట్లేదండి. ఏముంటుందంటే లూకాసు సువార్తలోనే ఉంటుంది. ఈ యొక్క సువార్త సాక్షార్థముగా సర్వజనులకి ప్రకటించబడుతుంది, అప్పుడు అంతం వస్తుందని. అయితే ఈ లోకంలో చాలామంది యేసు ప్రభువు తెలియని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈ సువార్త వెళ్ళాలి. ఇంటర్నెట్ ద్వారా, ఇంకా ఫేస్బుక్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఇంకా ఈ యొక్క మీడియా ద్వారా, వ్యక్తిగతంగా కరపత్రాల ద్వారా, ఏ విధంగానైనా వాళ్ళు ప్రభు గురించి వినాలి, ఆ సువార్త వినాలి. యేసు నామములో రక్షణ, యేసు రక్తంలో మనకు రక్షణ ఉంది. యేసే మన పాపాల కోసము సిలువలో మరణించారు. చూడండి, ప్రపంచం అంతటా గుడ్ ఫ్రైడే అంటే ప్రపంచం అంతటా తెలుసు, ఆల్మోస్ట్ 90%. ఎందుకంటే ఇప్పుడు జీసస్ అంటే తెలియని వాళ్ళు ఆల్మోస్ట్ ఉండరు. కానీ ఎక్కడో కొండల్లో కోణల్లో ఇంటర్నెట్ లేని వాళ్ళు, ఈ టీవీ అవకాశం లేని వాళ్ళు, అంటే కొన్ని దేశాల్లో ఈ టీవీలు ఉంటే టీవీలలో దేవుడి వాక్యం వింటున్నారని కొన్ని ఛానల్స్ను కూడా వాళ్ళు బ్యాన్ చేశారు. కొన్ని ఇంటర్నెట్ కనెక్షనే ఉండదంట కొన్ని కంట్రీస్లో. అలాంటి ఫ్రీడమ్ లేని కంట్రీస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు నమ్ముకున్న ఆ రాయి రప్పనే ఆరాధిస్తూ వాళ్ళు తెలిసి తెలియని చీకట్లో అంధకారంలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయాలి.
అవకాశం ఉంటే మనం వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ఆమెన్. సో దేవుడు దానికోసం మనందరినీ కూడా సిద్ధపరిచి వాడుకొనును గాక. ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, అవును నాయన తండ్రి, మేము మా జీవితాన్ని నీకు కానుకగా ఇస్తున్నాం నాయన. మా యొక్క లేమిలో ప్రభా మేము సమృద్ధిగా నీకు ఇవ్వడానికి, మాకు కలిగిన దాన్ని మీకు ఇవ్వడానికి మాకు సాయం చేయండి. ఆ పేద విధవరాలిలాగా ప్రభా మేము కూడా తండ్రి నీకు సమస్తాన్ని అర్పించుకునే కృపను దయచేయండి. అలాగే నీ రాకడకు ముందు నాయన జరగబోయే విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ప్రభా. మేము మోసపోకుండా జాగ్రత్తగా ఉండడానికి సాయం చేయండి. వాక్యాన్ని పట్టుకొని జీవించే కృపనివ్వండి. అయా మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నీ సువార్తను ప్రకటించడానికి, అన్ని జనులకు సువార్తను ప్రకటించడానికి, నీ నామం ప్రకటించడానికి మమ్మల్ని వాడుకోండి తండ్రి. ముఖ్యంగా మా యూట్యూబ్ ఛానల్ని దీవించండి నాయన. ఈ ఛానల్ ద్వారా అనేక మంది సువార్తను తెలుసుకోవాలి ప్రభా. అయా ఫేస్బుక్లో కూడా చూసే బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి నాయన. దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.